అది ముడతైనా, మచ్చైనా, కలంకమైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమ కలిగినటువంటి సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని దాని కొరకు ఆయన తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన దుష్టకాలం నుంచి నీవు రక్షించబడాలని, పరిమళ వాసనగా నీవు వాసన వెదజల్లాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని తనను తాను అప్పగించుకున్నాడు. ఈ సువార్త ఆయన తగ్గించుకున్న సువార్త, నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నటువంటి సువార్త లోకమందంతా ప్రకటన చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాస సంబంధులు సువార్తను విన్నారు, దేవుని వైపు తిరిగారు, సత్యమును గ్రహించారు, సత్యమును అంగీకరించారు, సత్యము కొరకు సాక్షులుగా నిలబడ్డారు. వారే ఒక చక్కని సంఘముగా ఏర్పాటు చేయబడ్డారు. విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి దేవుని సందులో నడుచుకుంటూ ఉన్నారు. దీని పేరేంటి చెప్పండి? సంఘం.